రమణ మహర్షి జీవిత చరిత్ర, బోధనలు, ఆత్మసాక్షాత్కారం. పుస్తక పఠనంలో 103వ పేజీ. ఒకనాడు ఈ ఎంబి అనేటువంటి కపట సన్యాసి విరూపాక్ష వద్ద ప్రత్యక్షమై ఏం చెప్పాడో తెలుసా? నేనేం చేశానో తెలుసా? అవధూతనై సంపన్నుల ఇళ్లకు వెళ్ళాను. అక్కడ పసివాని వలె ప్రవర్తించి పసివానిలాగా వాళ్ల గదులను పాడు చేశాను. ఆ సంపన్న స్త్రీలు నా అవసరాలను తీర్చి సేవలు చేశారు. దురదృష్టవశాత్తు సంపన్నులైన అమాయకుల వద్దనే కాక ఈ పిచ్చి వేషాలను విరూపాక్ష గుహ వద్ద కూడా వేద్దామని ఆ రాత్రి విరూపాక్ష గుహ వరండాను ఖరాబు చేశాడు. మర్నాడు తన బట్టలను గుహ వద్ద విడిచి వెళ్ళిపోయాడు. స్వామి మేల్కొని వచ్చి దాన్నంతా చూసి ఎంబీ చేసిన పనేనని గ్రహించారు. కానీ ఏమీ అనలేదు. స్వామి పరిచారకుడు పళనిస్వామికి ఇదేమీ నచ్చలేదు. నీళ్లు తెచ్చి ఆ ప్రాంతాన్నంతా పరిశుభ్రపరచాడు. ఎంబీ ప్రవర్తన స్వామికి నచ్చలేదని మాత్రం గ్రహించాడు. స్వామితో బయటకు వెళ్తే ఎంబీ తిరిగి వచ్చి తన బట్టలన్నీ బయట పారవేసి ఉండడం గమనించాడు. ఆ బట్టలలో కొన్నిటికి జరి అంచులు కూడా ఉన్నాయి. దీనితో కోపగించుకున్నాడు. అదంతా పళనిస్వామి పని అయి ఉంటుందని అనుకున్నాడు. పళనిస్వామి తిరిగి రాగానే అతనిని కొట్టాడు. ఇంకొక పన్నాగం కూడా పన్నాడు. స్వామిని, ఆయన భక్తులను విడదీసి స్వామిని తన ఆధీనం చేసుకుందాము అనుకున్నాడు. స్వామి లొంగకపోతే ఆయనను తిరువణ్ణామలై నుండి విడిచిపోయేటట్లు చేయాలని కూడా అనుకున్నాడు. ఎంతో అధికారం ధ్వనించే స్వరంతో బ్రాహ్మణ స్వామితో, ఇతన్ని ఇక్కడి నుంచి పంపించివేయి, నా బట్టలను బయట పారవేశాడు. అతడు ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అన్నాడు. పళనిస్వామి కదలలేదు. బ్రాహ్మణస్వామి పలుకలేదు. కోపాన్ని ఆపుకోలేక ఎంబి బ్రాహ్మణస్వామిపై ఉమివేశాడు. కానీ ఎంతో తీక్ష్ణతో బ్రాహ్మణస్వామి ఏమీ చేయలేదు. ఆయన చెంతనే ఉన్న శిష్యులు ఏమీ కలుగజేసుకోలేదు. కానీ స్వామికి ఇంకా ఎందరో అభిమానులున్నారు. ఈ విషయం వారిలో కొందరికి తెలిసింది. స్వామి వలె వారు మిన్నకు ఉండలేకపోయారు. విరూపాక్ష గుహకు సమీపంలో ఉన్న మరొక గుహలో ఉండే ముత్తుస్వామి వచ్చి ఎంబీతో, నీకెంత పొగరు, మా స్వామిపై ఉమ్ముతావా? నిన్నేం చెయ్యాలో అది చేస్తాను అంటూ వెళ్ళి కోపంగా కొట్టబోయాడు.